Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. యంగ్ టాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్నవదనం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేటివ్ గా పనిచేసిన అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మే 3న ప్రేక్షకులకు ముందు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. దర్శకులు బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీనివాస్ అవసరాల, రైటర్ ప్రసన్న ఈ వేడుకలో పాల్గొన్నారు. అందరి సపోర్ట్తోనే యాక్చువల్లీ ఒక మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటేనే మంచి వర్క్ కూడా వస్తుంది. బికాజ్ నాకైతే ఇది ఇంకా బిగినింగ్ స్టేజెస్. సో అప్పుడు టీం మంచిగా ఉండితేనే వీ కెన్ డూ గుడ్ వర్క్. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడతా కొంచెం. మన మూవీ 3rd మేకి రిలీజ్ అవుతుంది, ప్రసన్నవదనం. చాలా యూనిక్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ స్టోరీ విన్నగానే నాకు ఒక కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది. ఏంటంటే ఇది వర్కౌట్ అవుతుంది ఎలా. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ థ్యాంకింగ్ మణికంఠ గారు. మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ గైజ్ టుక్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్ అండ్ ఫర్ సచ్ బిగ్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు, everyone is searching for Arjun garu. He is not visible only. Okay, బయటికి. ఓకే, అర్జున్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా క్యారెక్టర్ చాలా యూనిక్గా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది. నన్ను నమ్మి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎడ్వర్డ్ గారు, మీకు అందరూ థ్యాంక్స్ చెప్పేశారు. ఇప్పుడు అవసరమా? పాప ముఖం పట్టుకుని అలా అవసరమా అంటారేంటి? థ్యాంక్స్ చెప్పాలి కాదు, అందరూ థ్యాంక్స్ చెప్పేశారు. యాక్చువల్లీ ఎడ్వర్డ్ గారు, మీరు జస్ట్ డైల్ అండి. మీరు 24/7 అవైలబుల్ ఉన్నారు. ఆర్య 2 సినిమా చేస్తున్నారు. అసలు ఏంటి అది చాలా పెద్ద విషయం. అప్పటికంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడమే చాలా పెద్ద విషయం అనుకున్న రోజుల్లో ఇమ్మీడియట్ ఒక గోడ దాటితే మేము అసిస్టెంట్ డైరెక్టర్లు అయిపోతామో రేపు ఎల్లుండో అన్న ఫీలింగ్, అంత కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడన్నా స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ రాసుకున్న సీన్ పేపర్లు బుక్లో రాస్తుండేవాళ్ళు. ఆ బుక్ వాళ్ళు స్నానంకి వెళ్ళగానే అబ్బాబా వెళ్ళి ఆ బుక్ తీసి 2 లైన్లు చదివేస్తే అసలు బయటకు వచ్చేటప్పుడు సుకుమార్ గారు సినిమా సీన్ చదివేసాం మనం, ఇంకా రేపు మాప డైరెక్టర్ అయిపోతాం అన్న ఫీలింగ్. అంత అంటే ఆ చిన్న వచ్చిన కొత్తలో ఉండే ఆ ఇమ్మెచ్యూర్ ఫీలింగ్స్ అలా ఉండేవి. అలాగే ఎప్పుడన్నా ఒక్కసారి మమ్మల్ని సుకుమార్ గారి సినిమా షూటింగ్కి తీసుకెళ్తారేమో అని రోజు సమ్మర్లో రైతులు ఎలా ఎదురు చూస్తారో వర్షం కోసం అలా ఎదురు చూసేవాళ్ళం. ఫైనల్గా ఒకరోజు పిలిచారు, వెళ్ళాం. ఆర్య సినిమాలో రింగరింగ సాంగ్ జరుగుతుంది నానక్రామ్గూడలో. చాలాసేపు వెయిట్ చేసి రిహార్సల్ జరుగుతున్న తర్వాత సుకుమార్ గారు, బన్నీ గారు సడన్గా వచ్చారు. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ క్లైమాక్స్లో మనోడు విల్ స్మిత్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాను నేను గాల్లో 2 జేబులు చేతిలో పెట్టుకొని. ఒక విపరీతమైన హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్. ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు, పక్కనే ఉన్నారు, వీళ్ళలాగా మనం కూడా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. అలాంటి అర్జున్ ఈరోజు ఈ సినిమా చేశారు. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా సుకుమార్ గారి దగ్గర పనిచేసినందుకు గాను. అండ్ ఒక విషయం చెప్పాలి, నానక ప్రేమతో సినిమాలో ఆ స్కార్పియన్ ఫైట్ కూడా ఆయన దగ్గరుండి చేశారని ఒకసారి సుకుమార్ గారు చెప్తే విన్నాను. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత ఫ్రీడమ్ ఇచ్చుంటారు. అలాంటి ఆయన డైరెక్టర్గా ఈ సినిమాని చాలా 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 బెటర్ సినిమాగా మన ముందుకు తీసుకొస్తారని నమ్ముతున్నాను. అలా మా గురువు గారు ఉన్నారు, గురూజీ. పక్కన మేడం కూడా ఉన్నారు, లేకపోతే చెప్పబోతే తిడతారు. మేడం ఇంకా అంటే నేను కానీ, దసరా శ్రీకాంత్ కానీ, మన అజ్జుబయ్య కానీ, మీ అందరూ ఇలా వచ్చామంటే, డైరెక్టర్స్గా వచ్చామంటే, అందరూ కార్తిక్ గారు కానీ అందరూ వచ్చామంటే కారణం ఒకే ఒక పర్సన్ అండి, సుకుమార్ గారు. అంటే సెట్లో మొదటిగా అడుగు పెట్టిన మొదటి రోజే నువ్వు డైరెక్టర్ రా అంటారు ఆయన.
నేను డైరెక్టర్ అయితే అనుకుంటాం, అంటే నువ్వు డైరెక్టర్ అయితే సినిమా ఎలా తీస్తావో అలా తీ అంటారు. సుక్కు సార్ మీ దగ్గర నుంచి ఇంకా చాలామంది వచ్చేస్తారు, నాకు తెలుసు, దాంట్లో తిరగలేదు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఇంతమంది డైరెక్టర్స్ని తయారు చేసే పర్సన్ ఎవరినో ఉన్నారంటే ఇంకొకరు కూడా ఉండాలని కోరుకుంటాం. కానీ మా గురువు గారి దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు, వస్తూనే ఉంటారు. ఎప్పుడో గోవాలో ఉన్నప్పుడు చెప్పారు, ఒరే సుకుమార్ రైటింగ్స్ అని బ్యానర్ పెడతారనుకుంటున్నారా అని. అంటే అది ఇంత అవుతుంది, ఇంత పెద్దది అవుతుంది, సుక్కు సార్ నుంచి మేము ఇలా పడుతుంది, దాంట్లోంచి మేము పడతాం అన్నది ఎప్పుడు ఊహించలేదు సుక్కు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నిజంగా అందరికీ ఎవరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆయన మీద చూపించుకుంటారు, బట్ అయినా నవ్వుతూ చేసేస్తూ. థ్యాంక్స్ ఎడ్వర్డ్. అండ్ మా హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రోకి మంచి పాటలు ఇచ్చారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిషి అని తను కో ఎడిటర్ అండ్ చాలా హెల్ప్ చేశాడు తను, థ్యాంక్ యూ రిషి. అండ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మా సినిమాకి క్లాప్ కొట్టింది సుకుమార్ సారే. నాకు అలాంటి ఎవరైనా వస్తే నేను కొంచెం దగ్గర ఉండలేను అన్నమాట, కొంచెం కాళ్ళు వణుకుతూ భయంగా ఉంటుంది. ఆయన పక్కకి తీసుకెళ్ళి ఆ రోజు సినిమా షూట్ స్టార్టింగ్ రోజు వాళ్ళ టీం అంటే ఆయనకి ఎంత ఇష్టం అనేది అంటే వింటమే కానీ చూడటం అదే. సార్ ఎమోషన్ అయిపోయారు, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంత లవ్ వాళ్ళ టీం అంటే సార్కి అని, ఎంత జెన్యూన్ లవ్, కాకపోతే అంత ఎమోషన్గా ఫీల్ అయ్యి మాట్లాడతారు. అది చాలా షాక్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాకి సపోర్టింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటేనే ఎటు వెళ్ళిపోతాడు, ఐస్ ఎటు వెళ్ళిపోతుంటాయి, కళ్ళు ఎటు వెళ్ళిపోతుంటాయి, కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు. సో మీరు మాట్లాడితే ఆ లాజిక్ ఇంకా కనిపించట్లా. వీడు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళుంటే డెఫినెట్గా 1000 ఆఫ్ క్రోర్స్ సంపాదించి ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టే అని. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉండుంటే ఇంకా మంచి సినిమా తీసి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది, అర్థవుతాం మీకు? అంటే అంత లాజిక్ ఉన్నవాడు, ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నేను అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీన్ కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ రైటింగ్స్లో నాకు కథ చెప్పగల మీరు సినిమా చేసుకోవచ్చు అని. కానీ లేదు సార్ నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీ పరుడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే. వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాకపోతే సరే ఎక్స్ప్రెస్ చేయడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు. నాకు సుహాసిని కథ ఎలా ఒప్పించడం కూడా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడు నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. లవ్ యూ అర్జున్. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు నటించిన పాన్ ఇండియా సినిమా శబరి మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కార్డ్స్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన నా చెయ్యి పట్టుకోవే పాటకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు అనగనగా ఒక కథల పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడే నా చేతుల మీదుగా అనగనగా ఒక కథ, ఒక చందమామ అని చెప్పేసి ఒక పాట విడుదల చేయడం జరిగింది. శబరి సినిమాలోని పాటకు సంగీతం గోపిసందర్ గారు, పాట రచించింది రెహమాన్ గారు. ఈ పాటకు నృత్య గీతులు సమకూర్చింది నా భార్య సుచిత్ర. నేను ఎందుకంటే ఈ పాట నాకు చాలా ప్రత్యేకంగా అనిపించిందంటే ఇప్పుడు కాదు, విడుదల చేస్తున్నప్పుడు ఇప్పుడు కాదు, ఈ పాట మా ఇంట్లో తను డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఈ పాట తీసుకొచ్చింది. వింటూ సాహిత్యం ఒకసారి ఇమ్మన్నాను, నేను కూడా వినేసి ఒకసారి సాహిత్యం చదువుతాను చెప్పేసి తను అప్పుడు ఆ పేజెస్ ఇచ్చింది అనమాట. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగి ఎవరు రాశారు, ఏంటి సినిమా, ఏంటి గొడవ అని చెప్పేసి వెంటనే
తన అడుగు మొత్తం వివరాలు చెప్పగానే వెంటనే నేను ఫోన్ చేశాను, దగ్గర ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణి, ఆ బాణికి అందంగా పొందిన భావాలతో కూడిన సాహిత్యం ఉంది అని చెప్పేసి చిత్రగారు అత్యద్భుతంగా ఆలపించారు. ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. అంటే ఒక మంచి పాట యొక్క లక్షణాలు కేవలం మన చిత్రగతి విడుదల చేశారంటే మంచిగా చెప్పడం కాదు, ముందే ఈ పాటను విని ఈ పాటను అభినందించి మనస్ఫూర్తిగా అభినందించి దీని వివరాలు కనుక్కొని ఈ పాట ఖచ్చితంగా విజయం సాధించబోతుంది, ఘన విజయం సాధించబోతుంది అని నాకు అదే సంకేతం, అదే సూచన నాకు అనిపించింది. తప్పకుండా ఈ పాటతో ఇచ్చిన చిత్రం కూడా గొప్ప విజయం సాధించాలని మీ అందరికి, మీరు తొలిసారి నిర్మాతలు వ్యవహరిస్తున్నారు మహేంద్ర గారికి, మీకు ఈ సినిమా దర్శకుడు అనిల్ గారికి, అట్లాగే అందరికీ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతికులకు అందరికీ మంచి పేరు రావాలని, నా శ్రీమతికి కూడా ఈ పాట ద్వారా మంచి పేరు రావాలని మరొకసారి కోరుకుంటూ చిత్రగారు అద్భుతంగా ఆలోచించారు. ఆవిడ గాత్ర గురించి ఏం చెప్తా, జీవం కోసం, ప్రాణం కోసం, ప్రాణం నింపారు. ఎందుకంటే తల్లి ప్రేమ యొక్క గొప్పతనం, ఆ మాధుర్యం, ఆ లోతు తనకు తెలుసు కాబట్టి ప్రతి పదంలో కూడా ఆ మాధుర్యాన్ని ఆవిడ ఉలికించారు. గొప్ప గాయం కదా ఆవిడ, ఏం చెప్తాం. ఆవిడ ఈ పాట పాడటం ఈ సినిమా నిజంగా మా అందరూ అదృష్టంగా భావించారు. ఖచ్చితంగా ఈ సినిమా గొప్ప విజయం సాధించబోతుంది అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇదే మొదటిసారి నేను కొరియోగ్రాఫ్ చేసిన పాటని మా ఆయన విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మహేంద్ర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారికి కూడా చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. ఐ వుడ్ లైక్ టు యాడ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మేడం. ఆవిడ అంటే ఎంతో సీనియర్, ఆవిడ అన్ని చేసి అన్ని అవార్డులు వచ్చి, నంది అవార్డ్స్ కూడా వచ్చి అంత బాగా చేసిన ఆవిడ. నేను అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఆ సెట్లో మొదటిసారి నేను ఉన్నప్పుడు, యాక్చువల్గా అది మొదటి డే మ్యామ్ నాకు షూటింగ్, అదే ఫస్ట్ డే చూసినప్పుడు ఆవిడ డెడికేషన్ చూసి నేను ఎవరు సర్ప్రైజ్డ్. అంటే మొదటిగా ఫస్ట్ టైం సినిమా చేసేవాళ్ళు ఏదో ఆత్రంగా చేయాలి ఉంటారు, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ని అవార్డ్స్ వచ్చి అంత పేరు వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ సినిమా చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఆవిడ చేసింది నేను నోటీస్ చేసి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి. నిజంగా మీతో వర్క్ చేయడం ఇట్స్ బ్లెస్సింగ్ అండి. నాకు అవకాశం ఉండి మళ్ళీ నేను చేసేటప్పుడు మీకు ఇచ్చేది ఒకటి ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఇంకో మాట ఇచ్చి మళ్ళీ చేయించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హీరో రవివర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్, మనీషా దేవ్ ప్రధాన పాత్రధారులుగా చౌడప్ప తెరకెక్కించిన మూవీ బుల్లెట్. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా ఇంకా థియేటర్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవల 50 రోజుల వేడుకను నిర్వహించారు. పెద్ద ప్రమోట్ చేయను కానీ అది కూడా చూడండి. అండ్ ఈ మూవీ బుల్లెట్ 50 days ఫంక్షన్కి నన్ను పిలవడం అనేది ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్స్ అండి డైరెక్టర్ చౌడప్ప గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి సక్సెస్ వచ్చింది మూవీ, అండ్ మంచి మనీ కూడా వచ్చి ఉంటుంది. సో అండ్ సముద్ర సార్ కంగ్రాచులేషన్స్, అండ్ హోల్ టీమ్కి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. ఒక బుల్లెట్ అనే సినిమా 50 రోజులు ఆడటం, ఇక్కడ ఫంక్షన్ చేయడం, మమ్మల్ని అందరినీ పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే చిన్న సినిమాలు ఆడాలి, చిన్న సినిమాలు బతకాలి, ఎంతో మందికి ఒక జాబ్ లాగా వస్తుంది, బోల్డ్ మంది సినిమాల మీద బతకగలుగుతారు. ఈ బుల్లెట్ సినిమా నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ వేశాను, మంచి క్యారెక్టర్ అది. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కూడా చెయ్యాలి అని డైరెక్టర్ చౌడప్ప గారిని కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచినందుకు వేదిక పైన ఉన్న పెద్దలకు మీకు అందరికీ కూడా నా కళాభివందనాలు, నమస్కారం. ఇందాక తను చెప్పినట్లు చిన్న పిక్చర్లు అంటే ఇది చిన్న పిక్చర్ ఇప్పుడు కాదు, 50 days రన్నింగ్ లో ఉంది కాబట్టి రియల్లీ గుడ్ పిక్చర్ అనే చెప్పాలి మనం. సో 2-3 days
ఉండే ఈ రోజుల్లో 2-3 days కూడా రన్ అవ్వని ఈ రోజుల్లో 50 days ఒక మూవీ రన్ అయింది అంటే మహా అద్భుతమైన ఒక విషయం. అది రియలీ కంగ్రాచులేషన్ టు చౌడప్ప గారు. చౌడప్ప గారు హలో రండిలా. మీరు డైరెక్షన్లో నిజంగానే బాగా పైకి రావాల్సిన వాళ్ళు. మీరు చూసే ఉంటారు ది వే హీ హాస్ టేకెన్ ద మూవీ. నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ హీరో గారు బాగా యాక్ట్ చేశారు. అండ్ రియలీ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ నెక్స్ట్ మూవీకి. ఒక పిక్చర్ ఇంత బాగా రన్ అయిందంటే దానికి కారణం మోస్ట్ ప్రాబబ్లీ మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ పే చేసింది. బికాస్ మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు. అండ్ ఈ సందర్భంగా నన్ను పిలిచినందరికీ చాలా థ్యాంక్స్ అండి. కామెడీ కింగ్ అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడుగుతో రాబోతున్నారు. మళ్ళీ అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తున్న ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందు రానుంది. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కాగా లేటెస్ట్ గా మూవీ మేకర్స్ మెంబర్స్ తో ప్రత్యేకంగా మీట్ అయ్యారు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హలో. అయితే క్వశ్చన్ అన్నప్పుడు హీరో మ్యారేజ్ విషయంలో స్ట్రగుల్ అవ్వడం మనం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచే చూస్తున్నాం. మన మల్లీశ్వర్ల వెంకటేష్ గారి నుండి రీసెంట్గా విశ్వక్సేన్ ఒక మూవీ చేస్తాడు. ఈ జనరేషన్ వరకు చూస్తున్నాం ఈ కాన్సెప్ట్ తోని. ఈ స్టోరీ మీరు ఓకే చేయడానికి మీకు కొత్తగా అనిపించింది ఏంటన్న ఈ స్టోరీలో? అంటే మీరే చెప్పినట్టు మల్లేశ్వర్ల వెంకటేష్ గారికి మొన్న విశ్వక్సేన్ సినిమా అర్జున కళ్యాణం సినిమాలో సో ఎన్ని సంవత్సరాలు అయినా ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది. అబ్బాయిలకి అమ్మాయిలు తక్కువ అవుతారు. అంటే చాలా మంది నాకు తెలిసి మ్యారేజ్ అంటే ఒకప్పుడు 20-30 లోపల పెళ్ళి అవ్వకపోతే 30 దాటేసింది అబ్బాయికి పెళ్ళి అవ్వలేదా అని. ఇవాళ 30నా ఎప్పుడు పెళ్ళి 36లో 35లో చేసుకోవచ్చని. సో ఇట్స్ లైక్ దాట్ అండి. అంటే ఇది వచ్చి ఒక అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే వీడందరికి పెళ్లి చేస్తుంటాడు. వీడు మ్యారేజ్ అంటే రిజిస్టర్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు. వీడు అందరికి పెళ్లి చేస్తుంటాడు కానీ వీడికి పెళ్లి అవుతుంది. సో ఇలాంటి వాడు వచ్చిన ప్రాబ్లము చాలా ఫన్ గా ఆడు ప్రతిసారి ఎవడన్నా వాడి పెళ్లి ఎప్పుడు లేకపోతే పప్పన్న ఎప్పుడు పెడుతున్నాం అంటే వాడు చాలా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ ఒక్కటి ఎడుతున్న వెళ్ళిపోతాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి వచ్చే ఫన్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం పెళ్లి అనేది అంటే ఇది చాలా పెద్దది. పెళ్లి అనేది ఒక సీక్రెట్ ఇది. సో దాంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాల గురించి ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. సో కామెడీగా ఆ మోసాలను కూడా అంటే ఒక జరుగుతున్న రియాలిటీని ఆడియన్స్ కి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ లో చెప్పడం జరుగుతుంది. ఇట్ హాస్ అ కంటెంట్ విత్ కామెడీ. మా డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. ఆయన ఇప్పుడు ఈ హీరోలో ఈ మూవీలో హీరోకి పెళ్లి అవ్వకుండా స్ట్రగుల్ అవుతుంటాడు కదా సంబంధాలు ఓకే కాకుండా. ఇప్పుడు ఈ స్టోరీ మీరు అనుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎందుకు ఓకే అనుకున్నారు? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా మందిని చూశాను. నేను నా ఫ్రెండ్స్లో చాలా మంది పెళ్లి కాకుండా ఉన్నారు. వాళ్ళు చెప్పే ఇబ్బందులు, వాళ్ళు పడే స్ట్రగుల్స్ అన్నీ చూసి దీని మీద ఒక కథ రాద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికి నరేష్ గారు కరెక్ట్ అని చేశాను నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Next question, please. Yeah. Hi, Anna. Hi, Anna. I'm Rakesh from Unprofessional Rowdies. హలో అండి. అయితే ఒక క్వశ్చన్ అన్న. అయితే మీరు టీజర్లో అమ్మ నన్ను రజిత ఆంటీని కలవడానికి వెళ్తున్నాను అన్నారు కదా, మరి కలిసారా? ఆంటీని కలవడానికి వెళ్ళారా, వాళ్ళ కూతురిని కలవడానికి వెళ్ళారా? ఒకటే అడక్కు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మే 3వ తారీఖు రిలీజ్ అవుతుందండి. అండ్ ఇది పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ కదన్న. అండ్ మీరు పాన్ ఇండియా మూవీ ఎప్పుడు అంటే చేస్తున్నారా మా కోసం? ఫుల్ అండ్ ఫుల్ కామెడీ పాన్ ఇండియా అంటే ఇప్పుడు చాలా మంది ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 4 సినిమాలు చేస్తున్నారు. నేను కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా చేద్దాం అనుకుంటే లేదండి, పాన్ ఇండియా సినిమాలు ఏం లేదు. అంటే ఐ థింక్ ఒక కంటెంట్ ఉంటే ఇప్పుడు కాంతారా అన్న సినిమా ఉందండి, అది కన్నడనే తీశారు, అది దాని తర్వాత బార్డర్స్ క్రాస్ చేస్తుందండి. ఇవాళ మన కంటెంట్ బాగుందంటే అందరూ చూసేస్తున్నారండి. రైట్ ఫ్రమ్ మీరు ఈ మధ్య కాలంలో
మలయాళం సినిమా రీమేక్లు చూశారు, తెలుగులో ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. సో ఐ థింక్ మన కంటెంట్ బాగుంటే ఇట్ గోస్ వే బియాండ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలానే బ్రో లక్ష్మణ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా హలో రిక్వెస్ట్ అండి, చేస్తున్నాం. ప్లీజ్ లక్ష్మణ్ ప్లీజ్ కమ్. యా, ఇంకో చైర్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. ఆయన మణికంఠ సాఫ్ట్వేర్ పోతున్న పేజ్. మీ కెరియర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఏంటి? అంటే మాకైతే బెండాపల్ ఆర్ఎంపి, మీకేంటో తెలుసుకుందామని. నాకైతే నేను నా పర్సనల్ ఫేవరెట్, అంటే బాగా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా. నాకు అది డెఫినెట్ గా ఆ క్యారెక్టర్ అన్నది అంటే గమ్యం రావడానికి కానివ్వండి, మహర్షి రావడానికి కానివ్వండి, నేను సినిమా చాలా కారణమైంది. సో అది ఆడలేదు కానీ నాకు ఇష్టమైన సినిమా, నేను బాగా కష్టపడి చేసిన సినిమా నేను. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్న మీరు అంటే థియేటర్ రాకముందు మీరు ఒక అనుకుంటారు ఎట్లా అంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకుని హిట్ అవ్వాలని సినిమా ఏంటమ్మా? హిట్ అవుతున్నాను అదే నేను సినిమా అండి. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తా ఆ సినిమా. అప్పుడు 2-3 ఆఫర్స్ వస్తే ప్రొడ్యూసర్ వచ్చి అడ్వాన్స్ తీసుకోమంటే లేదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, నేను తీసుకొని ఉన్నాను. బట్ ఆ సినిమా డిసప్పాయింట్ అయింది. సో దట్ వాస్ లైక్ అంటే బాగా ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే నా కెరీర్ ఇట్లా అంటే చేంజ్ డైరెక్షన్ అనుకున్నా. అంటే నేను అన్నది ఆడుంటే ఆ రోజు నా కెరీర్ ఇంకొక లక్కంగా ఉండేది. థ్యాంక్స్ అన్న. వెల్కమ్ అండి. నెక్స్ట్. యా, హాయ్ నా. హలో అండి, నా పేరు ఆకాష్. ఆకాష్ చెప్పండి. సురేంద్ర ద బాటిల్ మీమ్ ఎడ్మిన్ని. మీకు ఒక మూవీ వస్తే అంటే మేమర్స్ మీద కంటెంట్ అనేది మేమర్స్ మీద, ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ కోసం మూవీ ఉంది, సోల్జర్స్ కోసం ఉంది, సాఫ్ట్వేర్ పీపుల్ కోసం ఉంటుంది. ఒకవేళ మేమర్స్ లైఫ్ దానికోసం ఒకళ్ళు వస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇక్కడ ఎవరన్నా మొత్తం కథ రాస్తే మెంబర్స్ మీద నేను చేస్తా. మీరు అందరు కలిసి కథ రాయండి, లేకపోతే ఎవరైనా సెపరేట్ గా రాసినా డెఫినెట్. ఎందుకంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను మీమ్స్ ని. ఎందుకంటే ఒకటి ఏంటంటేనండి, టు మేక్ ఇట్ మీమ్స్ ఆ పేజెస్ అనేది నేను బాగా ఎందుకు ఎంజాయ్ చేస్తానంటే దే కమ్ విత్ అంటే చాలా క్రియేటివ్ గా వస్తారు. అండ్ ఒక 10 seconds 15 seconds యూ సీ దాట్ యూ స్టార్ట్ స్మైలింగ్. సో అలాంటి ఏదో మంచి కథ మీరు తీసుకురండి, డెఫినెట్ గా చేస్తా. మీకు అందరికి చూడడానికి నిజంగా బాగానే ఉంటుంది, నవ్వడానికి కానీ అంటే మీ ఫీల్డ్ లో వస్తున్నప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది. అంటే మేము ఎంత బయట ఎలాగా ఫేస్ చేస్తున్నాం మేమర్స్ అయ్యింది కూడా అనేది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఒక సెట్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మమ్మల్ని లాస్ట్ ఫేస్ లో చూస్తారు ఎవరైనా. సో ఇప్పుడు మా కంటెంట్ ఒక మీమర్స్ కంటెంట్ అని వస్తే అంటే లైఫ్ స్టైల్ కూడా చెప్పడం కూడా బాగుంటది. అంటే ఇప్పుడు డెఫినెట్ గా అదే చెప్తున్నాను కదా, మీదేనే కాదు మా సినిమా కూడా అండి సక్సెస్ అయితేనే మాకు వాల్యూ ఇస్తారు, లేదంటే మమ్మల్ని కూడా లాస్ట్ లో కూర్చోబెడతారు. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ అంటే మనం ఎప్పుడైనా డెఫినెట్ గా దే విల్ బి డే దట్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్ ద ఫస్ట్ సీట్, డోంట్ వరీ. అండ్ మీరు డెఫినెట్ గా డిసప్పాయింట్ అవ్వకండి, ఇట్స్ హార్డ్ వర్క్. ఇవాళ కాకపోతే సమ్ డే ఇట్ విల్ పే ఆఫ్. ఓకేనా అన్న. అలాగే ఈ సినిమా చూస్తున్నట్టయితే గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చూసినట్టయితే ఈ సినిమాలో మీకు మీ పక్క రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ పక్కింటోళ్ళు అలాగే సార్ కూడా అలాగా తమిళ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే మీ పెళ్ళి ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. సో మా లైఫ్ లో కూడా ఇలా చాలా మంది అడుగుతుంటారు, వాట్సాప్ అంకుల్, పక్కింటి ఆంటీ, శుద్ధపోసిన రిలేటివ్స్ ఏమని అడుగుతారంటే ఇప్పుడు 10th ఇంటర్కి వచ్చినప్పుడు మీ మార్క్స్ ఎంత, బీటెక్ వచ్చినప్పుడు మీ CGPA ఎంత, లేకపోతే తర్వాత నీ జాబ్ ఏంటి. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema